ఇది దోశ కొంచెం ఎక్కువ ఆయిల్ ఎక్కువ అవుతుందని చెప్పి అవాయిడ్ చేసే వాళ్ళు చాలా మంది ఎక్కువ ఉన్నారండి. అలా కాకుండా ఈ మనం కుకింగ్ స్ప్రేతో 1/2 ml మనం యూజ్ చేసి కనుక దోశ వేసుకుంటే చాలా బాగుంటుంది. అది ఎలా చూపిస్తాను. ఓకే అండి, పెనం వేడి చేసుకుని ఓకే ఓకే అండి, ఇలా దోశ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 10 to 14 ఇంచెస్ డిస్టెన్స్ లో పెట్టేసి ఇప్పుడు మన విఆర్ కుకింగ్ స్ప్రేని ఇలా లైట్ గా ఒక్కసారి అలా అనేసి, అంటే 10 to 14 ఇంచెస్ డిస్టెన్స్ లో పెడితే కనుక మనకి స్ప్రెడ్ అనేది బాగా ఎక్కువవుతుందండి. చూసారు కదా, చేతితో తీసేసానండి. కానీ మనం ఆయిల్ అయితే మనం స్పూన్ తో గానీ గరిటతో గానీ వేసుకుంటే ఒక 5 to 10 ml వాడతామండి. బట్ అయితే మనం విఆర్ కుకింగ్ స్ప్రే ద్వారా యూజ్ చేస్తుంటే వల్ల 1/2 ml కూడా వాడతలేదండి సరిగ్గా చెప్పాలంటే. పైగా 0 కొలెస్ట్రాల్, లో ఫ్యాట్స్. ఓకే అండి, దోశ రెడీ. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా పెసరట్టి కానివ్వండి, రవ్వట్టి కానివ్వండి, ఏదైనా వేసుకోవచ్చు అండి. చాలా తక్కువ ఆయిల్. మనకి డాక్టర్స్ ఏం చెప్తుంటారండి, ఇడ్లీ తినండి, స్టీమ్ ఫుడ్ ఎక్కువ తినండి అంటారు. అలా ఏం కాదండి. ఈ ఫుడ్ తిన్నా సరే మనకి దాంతో ఈక్వల్ అండి. ఎందుకంటే మనం ఆయిల్ అనేది లేదు కదా ఇందులో, ఎక్కువ స్టీమ్ తో ఈక్వల్ అండి. ఇది కూడా మామూలుగా మనం దోశ తింటా అట్టు తిన్నా సరే ఆయిలే అవుతుందండి. బట్ కానీ చూడండి, ఇప్పుడు ఇలా తీసాను కదా, నా చేతికి ఆయిలే లేదండి. హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది.